ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 ఈ పథకాల్లో భాగంగా ఇప్పుడు తల్లికి వందనం అనే స్కీమ్ను కూడా ఇంప్లిమెంట్ చేసింది. దానికి మార్గదర్శకాలను అయితే ప్రభుత్వం విద్యాశాఖ అయితే విడుదల చేయడం జరిగింది. అయితే దీంట్లో చూసినట్టయితే ఇక్కడ ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి అనే పథకాన్ని ఇంప్లిమెంట్ చేసింది. దాంట్లో ఒక కుటుంబానికి అంటే 15,000 రూపాయల చొప్పున, తల్లికి 15,000 రూపాయల చొప్పున ఒక్కొక్క విద్యార్థికి ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా సూపర్ 6 దీంట్లో పథకాలను అనౌన్స్ చేస్తూ ఈ అమ్మఒడిని తల్లికి వందనం పేరు మార్చి దాంట్లో ఎంతమంది విద్యార్థులు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుతుంటే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు వాళ్ళందరికీ కూడా అంటే 15,000 రూపాయల చొప్పున ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున ఇస్తాము తమ ప్రభుత్వం అనేది అయితే పూర్తి స్థాయిలో హామీ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఈ జీవో నెంబర్ 29 విద్యాశాఖ విడుదల చేసిన జీవో నెంబర్ 29 ఈ తల్లికి వందనానికి సంబంధించి స్కీమ్కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ యాజ్ పర్ ది గవర్నమెంట్ ఎష్యూర్డ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ద గవర్నమెంట్ అండర్ తల్లికి వందనం స్కీమ్ ఈజ్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ₹15,000 per annum to each mother or recognized guardian who is below poverty line household and sending their children to school or college from 1st class to 12th class. ఇది అక్కడ జీవోలో మెన్షన్ చేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే దీంట్లో క్లియర్గా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ 15,000 per annum టు ఈచ్ మదర్ ఆర్ గార్డియన్ అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ఏంటి, ఇక్కడ ఒక్కొక్క కుటుంబంలో తల్లికి 15,000 ఇస్తాము అంటే ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాము అనేది అక్కడ చెప్పటం జరగలేదు. ఈ జీవోలో అంటే ఇక్కడ చైల్డ్ అనే అంటే ఈచ్ చైల్డ్ అని వేయకుండా ఈ ఒక ఈచ్ మదర్ ఆర్ గార్డియన్ అని చెప్పటం అనేది అయితే ఇక్కడ ఒక చర్చకి దారితీసింది. ఎందుకంటే ఇచ్చిన హామీని చంద్రబాబు నాయుడు తప్పినట్టే అనే ప్రచారాన్ని అయితే వైసీపీ ఇప్పటికే కూడా చేస్తూ వస్తుంది. దీని మీద అంటే ఇది ఒక పొరపాటుగా ఈచ్ చైల్డ్ అనబోయి ఈచ్ మదర్ అనేది వచ్చిందా, లేకపోతే మిగతాది కావాలనే గవర్నమెంట్ ఈ విధంగానే చేస్తుందా, నెక్స్ట్ ఇయర్ కానీ ఇదంతా ఈ స్కీమ్ని మళ్ళీ అంటే అందరికీ ఇంప్లిమెంట్ చేసేది నెక్స్ట్ ఇయర్ నుంచి చేస్తుంది అనేది అయితే ఇంకా తేలాల్సి ఉంది. దీని మీద ఈ నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో జీవో విడుదలైన దగ్గర నుంచి మొత్తం కూడా విమర్శలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని మీద విద్యాశాఖ కానీ లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కానీ వీళ్ళంతా కూడా ఒక స్పందన కానీ ఒక వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో ఎవరికి వాళ్ళు తగ్గకుండా మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 15,000 ఇస్తాము అనుకుంటూ పూర్తి స్థాయిలో ఊదరగొట్టారు కాబట్టి దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం కూడా వాళ్ళకుంది. కాబట్టి దీన్ని వచ్చిన ఈ యొక్క నిబంధన ఏదైతే ఉందో దానిని పూర్తి స్థాయి మిగతా నిబంధనలు చూసినట్టయితే మిగతా వైసీపీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసినట్టే ఈ పథకం కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాంట్లో ఏం లేదు. దానికి దీనికి కొత్తదనం ఏముంది అనేది అయితే ఇప్పుడు ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే అప్పుడు కూడా 2 పిల్లలకి ఇస్తామన్న వైసీపీ గవర్నమెంటు జగన్ ప్రభుత్వంలో ఒకళ్ళకే ఇవ్వటం జరిగింది. అది కూడా 14,000 ఇవ్వటం జరిగింది. అంటే ఒక 15,000లో 1,000 రూపాయలు పాఠశాల నిర్వహణ ఖర్చుల కోసం తీసేసి 14,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా 15,000 ఈచ్ మదర్ అనేటప్పటికీ దానికి దీనికి అమ్మఒడికి తల్లికి వందనం పథకానికి కొత్తగా చేసింది ఏంటి అనే ఒక చర్చ అయితే లేవనెత్తినట్టు అయింది. అయితే దీని మీద స్పష్టంగా ఒక వివరణ ఇవ్వాల్సిన అవసరం అయితే చంద్రబాబు ప్రభుత్వానికి కానీ లేకపోతే మిగతా వాళ్ళకి చంద్రబాబు నాయుడుకి కానీ అధికారులకు కానీ ఉంది. అయితే దీంట్లో చూసినట్టయితే ఇది వైసీపీకి ఒక విమర్శనాస్త్రంగా సన్నించాలి. ఇప్పటికే కూడా ఉచిత బస్సు దాని మీద ఇంకా సమీక్షలు చేస్తున్నారు. తెలంగాణ లేకపోతే కర్ణాటక దీంట్లో అందరినీ ఒక బృందాలను పంపించి దాంట్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేది అయితే చూస్తున్నారు. మిగతా 4,000 పెన్షన్ లాంటిది మొదటి నెల నుంచే ఇవ్వటం జరిగింది. వాళ్ళు చెప్పినట్లే చేశారు. కాబట్టి ఇది కూడా
చెప్పిన ప్రకారంగా చేస్తారా లేకపోతే ఒకళ్ళకే పరిమితం చేస్తారా అనేది అయితే అందరికీ కూడా అనుమానం ఉంది. ఎందుకంటే పిల్లల్ని స్కూల్కి పంపే పిల్లలందరికీ కూడా ఇది తల్లులకి ఎంత కుటుంబ పెద్దకి మనకి 15,000 వస్తాయా లేకపోతే పిల్లలందరికీ కూడా ఎంతమందిని పంపుతుంటే అంత వాళ్ళకి వస్తాయా అనే డౌట్ అయితే ఇంకా ఉంది. దాని మీద అయితే క్లారిటీ ఇవ్వాల్సింది. అదీకాక గవర్నమెంట్ స్కూల్స్కే వెళ్ళే వాళ్ళకే ఇస్తాము, ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకి ఇవ్వము అనే నిబంధన అయితే ఏదీ లేదు. దాన్ని మాత్రం ఎలాంటి నిబంధన పెట్టలేదు. తరువాత ఆధార్ కార్డు మాత్రం కంపల్సరీ చేశారు. ఆధార్ కార్డు అనేది లేకపోయినట్టయితే మిగతా ఏదైనా ధృవీకరణ పత్రాన్ని ఇవ్వాలి అనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆధార్కి అయితే మస్ట్గా అప్లై చేసుకోవాలి అనే కండిషన్ అయితే పెట్టడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా బాగానే ఉన్నా కూడా జీవో నెంబర్ 29లో ఈచ్ మదర్ అనే క్లాజ్ అయితే ఇప్పుడు ఒక చర్చకి లేవనెత్తింది. దీన్ని ఏదైనా సరే దీన్ని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఒక వివరణ ఇవ్వాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.